ప్రస్తుతం ఇప్పుడు మనం ఇప్పటివరకు మార్వాడి కమ్యూనిటీకి వాళ్ళకి సంబంధించి ఇంటర్వ్యూలు చేసినాం. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇదే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తెలుసుకుందాం. వాళ్ళు ఎట్లా ఉంటారు, అందరితోటి కలిసిమెలిసి ఉంటారా, లేకపోతే నిజంగా విభజించి పాలించేలాగా ఉంటారా అనేది మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు డాకర్న మనీష్. ఓకే మనీష్ గారు, అంటే మీ ఏరియాలో గంజా అనేది సపరేట్ ఉంటుంది, అక్కడ మార్వాడీస్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పొద్దుగా లేస్తే మార్వాడి గోబేగ్ అనే ఉద్యమం ఎక్కువ నడుస్తుంది. సో ఇక్కడ ఎట్లా ఉందన్న, అంటే నిజంగా వాళ్ళు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని డ్యామేజ్ చేసే విధంగా ఉందనుకోవచ్చు. వీళ్ళు తెలుగు వాళ్ళని సపరేట్ గా చూసేవాళ్ళు అయితే నన్ను అలాగనే చూసేవాళ్ళు. వీళ్ళ ఇంట్లో నేను తిని పడుకొని అన్ని చేసి ఉన్నా నేను ఇక్కడ. అంటే ఒక కొడుకులాగా అందరితో సమానంగా ఉన్నాం. వీళ్ళు మర్యాద చాలా మంచిగా చేస్తారు. ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళతో అటాచ్మెంట్? నేనైతే పుట్టినప్పటి నుంచి ఇన్నే ఉన్నా. నేను పుట్టిప్పటి 33 సంవత్సరాలు అవుతున్నది. మా తాతల నుంచి వీళ్ళు ఉన్నారు. గత 50-60 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు. ఈడైతే షాద్ నగర్ మా ఏరియాలో అయితే మా తాత వాళ్ళు వచ్చి 50-60 సంవత్సరాల పైన అవుతున్నారు. మరి మీరు చూస్తే ఇట్లా ఉన్నారు. ఇప్పుడు మనం పొద్దుగాల న్యూస్ ఛానల్ చూస్తే వాళ్ళు ఏదో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మంటి కలుపుతున్నారు, మనం దొక్కేస్తున్నారు, వాళ్ళ వల్లనే తెలంగాణకి ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఏర్పడిందంటే ఇది మనం భారతదేశం. మనం ఎవడు ఎక్కడన్నా పోయి పని చేసుకోవచ్చు. ఎవనో ఇద్దరి మధ్యలో అయిన కొట్లాటలను తీసుకొచ్చి వీళ్ళ కులాలకు మతాలకు అంటించడం అనేది అది ఎవరిదో పర్సనల్ కొట్లాట. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు కొంతమంది రాజకీయం చేస్తారు, కొన్ని అన్ని చేస్తారు. కానీ రాజకీయాలకు అతీతంగా అది నా కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ, బీజేపీ అయినా ఎవరైనా అందరు ఖండించారు. ఎందుకంటే ఒక్కరిని, ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఇద్దరి మధ్యలో జరిగిన కొట్లాటను దూషించడం అయితే కరెక్ట్ కాదు. మేమైతే ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉన్నాం. వాళ్ళతో మాకు ఏ రోజు ప్రాబ్లం రాలేదు. నేను ఒక తెలుగు నేను మర్చిపోయి వాళ్ళతో ఉంటున్నా అంటే అర్థం చేసుకోండి. ఇదే సమాజంలో నేను ఒక మెంబర్ని, మార్వాడి యువ మంచ్ మెంబర్. అనిపించిందా మీకు ఒక సిచ్యువేషన్ లో అయినా, అరే వీళ్ళేంది మన సంస్కృతిని ఈ విధంగా అనిపిస్తే? నేను ఇన్ని రోజుల దాకా ఉన్నాను కదండి. మా ఫాదర్ గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ వార్డ్ మెంబర్, కౌన్సిలర్ గా గెలిచిండు. ఈ మార్వాడీస్ మైనారిటీ అన్ని కులాలు సపోర్ట్ చేస్తేనే నేను గెలిచిండు. వీళ్ళు కులాలకు మతాలకు అతీతంగా ఉంటారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని చూడరు. వీళ్ళు నా సింబల్ ఉంది, నేను వీళ్ళకి పరిచయం ఉన్నా, నేను పని చేస్తున్నా, మా ఫాదర్ కి సపోర్ట్ చేసి గెలిపించారు. ఇప్పుడు నేను కంటెస్టింగ్ ఉన్నా, నా తోడుపాటు ఉంటారు వాళ్ళు. కల్మషం ఉంటే నాకు ఎట్లా సపోర్ట్ చేస్తారండి వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి 100% మా పిసిసి ప్రెసిడెంట్ దీన్ని ఖండించిండు. ఎవరైనా పర్సనల్ వ్యక్తులు ఉంటే వాళ్ళు చేసిన వాళ్ళ వృత్తి పరంగా ఉంటే, ఏదైనా వృత్తిలలో వాళ్ళు తప్పు చేసి ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసి ఉంటే దాని కన్సర్న్ వ్యవస్థల అధికారులు ఉంటారు, వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పిండు మా పిసిసి ప్రెసిడెంట్. కానీ ఇలాంటివి కులాలకు మతాలకు అతీతంగా ఇవన్నీ చేయొద్దని చెప్పిండు. ఖండించినాం మేము ఆల్రెడీ. సో దీన్ని ఇక్కడతోటి స్టాప్ చేస్తే బెటర్ అంట. ఇది ఇద్దరి మధ్యలో జరిగిన కారు లొల్లి అని తెలిసింది మాకు అంతగానో ఎక్కువ తెలియలేదు. కాకపోతే ఏమో ఆమన్గల్లా కొత్తగా ఎవరో మారడోలు స్టార్ట్ చేసి ఉద్యమం చేస్తామంటే ఇది పర్సనల్ ఎవరితో పర్సనల్ కొట్లాటం తీసుకొని కులాలకు మతాలకు చేయకండి. ఇది భారతదేశం. ఎవడు ఎక్కడన్నా వచ్చి పని చేసుకోవచ్చు. బయట ఎవడో కంట్రీ ఎవడో వచ్చి పని చేస్తున్నా అంటే కొట్లాడాలి. రాజస్థాన్ మన దేశంలో ఉంది, మనం తెలంగాణ మన దేశంలో ఉన్నాం. ఫస్ట్ మనం భారతీయులు మనం మర్చిపోతున్నాం. అది తప్పని నేను చెప్తున్నాను.